డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క మన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఈ చిత్తూరు జిల్లా దేవనపేటలో సంబంధించినటువంటి విగ్రహాన్ని కాల్చడం చాలా దుర్మార్గ చర్యని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ భారతదేశ వ్యాప్తంగా ఒక దళితుల కోసం కాదు, భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఈ రోజు నిన్న రాత్రి ఈ విధంగా కాల్చడం చాలా దుర్మార్గం. ఈ యొక్క నిందితుల్ని పోలీస్ అధికారులు వెంటనే కనిపెట్టి ఉన్నటువంటి ఇప్పుడు టెక్నాలజీ అంతా మారింది, ఉన్నటువంటి పరిజ్ఞానం అంతా కూడా కొత్తగా వచ్చింది. అందులో టెక్నాలజీతో ఎవరైతే దీన్ని కాల్చారో వాళ్ళని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు వచ్చారు, అదేవిధంగా ఎస్పీ గారు వచ్చారు, మన ప్రజాప్రతినిధులైనటువంటి కోతలపట్టి ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారు, అదేవిధంగా గంగాధరంలో ఎమ్మెల్యే థామస్ అంతా కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా చెప్తున్నా భారత కమ్యూనిస్ట్ పార్టీగా పార్టీలకు అతీతంగా వాడు ఎవడైతేనా సరే, ఏ పార్టీలో ఉండి అధికార పార్టీలు ఉన్నా ప్రతిపక్ష పార్టీలు ఉన్నా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని వెంటనే ఎవరైతే నిందితులను గుర్తించి అరెస్ట్ చేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా దళితుల పక్షాన ఉంటూ వాళ్ళ యొక్క పోరాటం చేస్తా ఈ యొక్క కొరకు మళ్ళా గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే భవిష్యత్తులో దళిత ఉద్యమంతో కలిసి పోరాటం చేస్తామని చూడ ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క అధికార యంత్రాంగాన్ని కూడా భారత కమ్యూనిస్ట్ సిపిఐగా హెచ్చరిస్తున్నా. చిత్తూరు జిల్లా ఎదురుగుప్పం మండలం దేవరంపేటలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి ఘోర అవమానం చేశారు. వెంటనే వాడు ఎలాంటి రాజకీయ నాయకుడైనా గాని, ధనవంతుడైనా గాని, పేదవాడైనా గాని, కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పోలీసు వాళ్ళు వెంటనే వాళ్ళని క్రూజ్ టీము ఇప్పుడే చెక్ చేస్తా ఉన్నారు. వెంటనే కూడా నిజాలు కనిపెట్టి వెంటనే వాడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలనేసి కూడా డిహెచ్పిఎస్ గా మేము డిమాండ్